నమస్కారం, బి న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుగా ముఖ్యాంశాలు. విజయవాడ బెన్ సర్కిల్లోని ఐపాక్ కార్యాలయానికి వెళ్లనున్న సీఎం జగన్. సంస్థ ప్రతినిధులతో దాదాపు అరగంట ముచ్చటించనున్న సీఎం. ఎన్నికల అనంతరం తొలిసారి బయటకు వస్తున్న వైసీపీ అధినేత. ఏపీలో పోలింగ్ తర్వాత టీడీపీ నాయకులు కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై టీడీపీ నేతలు ఖండన. రౌడీలు, గూండాలను జగన్ పెంచి పోషిస్తున్నారని ఆగ్రహం. రాజకీయ కక్షతో ఏపీ ఎన్నికల సమయంలో టీడీపీ హింసాకాండను ప్రదర్శిస్తుందన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపణ. టీడీపీ హింసాకాండ అల్లర్లు సృష్టించిన ఈసీ ఉదాసీనంగా వ్యవహరించిందని విమర్శ. అల్లర్లు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపణ. ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద ఇసుక దిబ్బలు తగిలి నీటిలో నిలిచిపోయిన లాంచీ. 27 మంది ప్రయాణికులతో ఉన్న లాంచీ. మత్స్యకారుల ద్వారా ప్రయాణికులను సురక్షితంగా తీసుకొచ్చిన పోలీసులు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ గురువారం ఐపాక్ కార్యాలయానికి వెళ్లనున్నారు. విజయవాడ బెన్ సర్కిల్ సమీపంలో ఐపాక్ కార్యాలయాన్ని వైఎస్ జగన్ సందర్శించనున్నారు. దాదాపు అరగంట పాటు సీఎం జగన్ ఐపాక్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ మేరకు సీఎంఓ కార్యాలయం సీఎం జగన్ పర్యటన షెడ్యూల్ ను విడుదల చేసింది. ఐపాక్ సంస్థ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పొలిటికల్ కన్సల్టెన్సీగా పనిచేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్నికలు ముగిసిన నేపథ్యంలోనే వైఎస్ జగన్ ఐపాక్ ప్రతినిధులతో సమావేశమై తమ పార్టీ కోసం పనిచేసినందుకు వారికి థ్యాంక్స్ చెప్పనున్నట్లుగా వైసీపీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో పోలింగ్ తర్వాత టీడీపీ నాయకులు కార్యకర్తలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ టీడీపీ నేతలు లావు శ్రీకృష్ణదేవరాయలు, వర్ల రామయ్య, అమర్నాథ్ రెడ్డి, బీద రవిచంద్ర యాదవ్ మంగళగిరిలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. రౌడీలు, గూండాలను జగన్ పెంచి పోషిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడ్డారు. ఓటమి భయంతోనే టీడీపీ నాయకులు కార్యకర్తలపై వైసీపీ దాడులకు పాల్పడుతుందని ఆరోపించారు. పోలీసులు ఇంకా జగన్ కనుసన్నల్లోనే నడుస్తున్నారని విమర్శించారు. వైసీపీ అరాచకాలపై గవర్నర్ను కలిసి ఫిర్యాదు చేస్తామన్నారు. జగన్ పాలనలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం కావటం బాధాకరమన్నారు. తాడిపత్రిలో ప్రభాకర్ రెడ్డి ఇంటిపై దాడులు చేయటంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రగిరిలో పులివర్తి నానిపై హత్యాయత్నం వైసీపీ అరాచకానికి పరాకాష్ఠగా అభివర్ణించారు. వైకాపా పార్టీ అధ్యక్షులు వారికి బాగా అర్థమైంది, తాను రాష్ట్ర ప్రజల్ని ఆట్టే కాలం మోసం చేయలేను, పదే పదే మోసం చేయలేనని ఆయనకు అర్థమైంది. అందుకే నిన్న 13వ తారీఖున పోలింగ్ జరిగింది. 13వ తారీఖు మధ్యాహ్నానికే అర్థమైపోయింది ఆయనకి. ఎప్పుడైతే పోలింగ్ బూతుల దగ్గర బారులు తీరి ఓటర్లు నిలబడ్డారో, తెల్లవారుజామున వచ్చే ఓటర్స్ అందరూ కూడా పోలింగ్ బూతుల దగ్గర క్యూలు తీరారో అతనికి అర్థమైంది, తను చీటీ చించేశారనుకున్నాడు, తన దుకాణం బంద్ అయింది అనుకున్నాడు, తన ఖేల్ ఖతం అనుకున్నాడు. అతను ప్లాన్ బి ప్రవేశపెట్టాడు. ప్లాన్ బి అంటే అరాచకం. ఇదంతా ముందుగా వాళ్ళు ప్లాన్ చేసుకున్న కుట్రలో భాగం. అది ప్లాన్ బి. అరాచకం మొదలుపెట్టారు. పోలింగ్ బూతులు క్యాప్చర్ చేయాలని మొదలుపెట్టారు. పోలింగ్ బూత్లో ఎక్కువ మంది తెలుగుదేశం పార్టీకి సానుభూతి పరులు, ఓటర్స్ కనపడితే అక్కడ విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నం చేశారు. ఈ రకంగా అలజడి సృష్టించి వాళ్ళ ఓట్ల వరకు వాళ్ళు వేయించుకొని మిగతా ఓట్లు పోలింగ్ బూత్లోకి రాకుండా, ఓట్లు వేయకుండా చూడాలని ప్లాన్ బిని ప్రవేశపెట్టారు. కానీ ఓటర్లందరూ కూడా రాజకీయ కక్షతో ఏపీ ఎన్నికల సమయంలో టీడీపీ హింసాకాండను ప్రదర్శిస్తుందని వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపించారు. టీడీపీ హింసాకాండ అల్లర్లు సృష్టించిన ఏసీ ఉదాసీనంగా వ్యవహరించిందని సజ్జల రామకృష్ణ విమర్శించారు. అల్లర్లు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదన్నారు. ఏపీలో పోలింగ్ సందర్భంగా జరిగిన హింసాత్మక ఘటనలపై సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా స్పందించారు. టీడీపీ హింసాకాండ అల్లర్లు సృష్టించిన ఈసీ ఉదాసీనంగా వ్యవహరించారని సజ్జల రామకృష్ణ విమర్శించారు. అల్లర్లు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదన్నారు. వైసీపీ వాళ్లను హౌస్ అరెస్ట్ చేసి ఏకపక్షంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఈసీ తీరుపై ఆయన మండిపడ్డారు. రాజకీయ కక్షతో టీడీపీ హింసాకాండ ప్రదర్శిస్తుందన్న సజ్జల ఈసీ ఉదాసీనంగా వ్యవహరించిందన్నారు. ఘర్షణ జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఎన్నికల సంఘం అధికార ప్రతిపక్షాలను సమానంగా చూడాలి, కానీ అలా జరగలేదని వాపోయారు. లోక్సభకు జరిగి 2 రోజులు దాటినప్పటికీ ఇప్పటికి కూడా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ, ఆ పార్టీకి సంబంధించిన లేదా వాళ్ళు
ప్రోత్సహిస్తున్న అసాంఘిక శక్తులు ఒక రాజకీయ కక్షతో దాడులు హింసాకాండ కొనసాగిస్తున్నది గమనిస్తూనే ఉన్నాం. ఎన్నికలన్నాక సమస్యాత్మక ప్రాంతాల్లో కానీ లేదా పాత కక్షలు ఉంటాయి. పోలింగ్ సందర్భంగా ముందు తర్వాత కొంచెం ఉండడం అనేది జరగడంలో ఆశ్చర్యం ఉండకపోవచ్చు. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైంది, ఆందోళనకరమైంది ఏమిటంటే ఎన్నికల కమిషన్ ఉదాసీనత లేదా పక్షపాత ధోరణి. బెనిఫిట్ ఆఫ్ డౌట్ ఇచ్చి దాన్ని పక్షపాత ధోరణి బయాస్డిదో పార్టిజాన్యంతో చేస్తుంది అనదలుచుకోకపోతే, ఉదాసీనత అంటే చూస్తున్నట్టు వచ్చేసి జరిగేవి చేసేవి చేసుకుండా వదలమన్నా ఉండాలి. లేకపోతే పోలింగ్కు ముందే ఆందోళన కలిగించినవి జరిగితే పోలింగ్ తర్వాత జరగడము, జరిగిన ప్రతి సంఘటనలో కూడా శాంతి భద్రతలు కాపాడాల్సిన పోలీసు టైంకు ఉండకపోవడము, చూస్తున్నట్టు పక్కకు చూడడం, స్పెక్టేటర్స్ మ్యూట్ స్పెక్టేటర్స్ లాగా, లేదా మా వైపు లీడర్లు ఉన్నట్టు వాళ్ళను హౌస్ అరెస్ట్ చేసి కట్టడి చేసి ఈ వైపు వీళ్ళు దాడులు చేసేట్టు చూడడం. దాడులన్నీ కూడా ఎక్కువ బడుగు బలహీన వర్గాల మీద జరుగుతున్నాయి. ఎస్సీలు, మైనారిటీలు, బీసీలు వీళ్ళవే జరుగుతున్నాయి. కృష్ణా నదిలో రాకపోకలు చేసే లాంచీకి బుధవారం రాత్రి ఇసుక తిబ్బలు తగిలి ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద నీటిలో నిలిచిపోయింది. ఇబ్రహీంపట్నం నుంచి లాంచీలో 25 మంది ప్రయాణికులతో రాత్రి 8 గంటల రాయపూడి బయలుదేరారు. లోతు తక్కువగా ఉన్న ప్రాంతం వద్దకు లాంచీ రాగా నది నీటి అడుగున ఉన్న ఇసుక దిబ్బలు తగిలాయి. దీంతో లాంచీ నదిలోనే నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న సిఐ సత్యనారాయణ ఫెర్రీ వద్ద అందుబాటులో ఉన్న మత్స్యకారుల ద్వారా పడవలతో ప్రయాణికులందరినీ ఒడ్డుకు తీసుకొచ్చారు. ఈ రోజు మనకి కృష్ణా రివర్ దగ్గర ఇబ్రహీంపట్నం ఫెర్రీ దగ్గర మనకి సుమారు 20 మంది బోట్లో నదిలో మధ్యలో వెళ్ళిపోయిన కాలు వచ్చింది. దాని మీద రావడం జరిగింది. ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ కమ్యూనిటీ వాళ్ళతో మనం మాట్లాడి ఇమీడియట్ గా 2 బోట్లు మన కానిస్టేబుల్స్ ఇచ్చి ఇమీడియట్ గా లైఫ్ జాకెట్స్ తోటి అక్కడికి పంపించడం జరిగింది వాళ్ళ దగ్గరికి. ఈ మధ్యలో మనం SDRF వాళ్ళు కూడా ఇంటిమేట్ జరిగాము. మంగళగిరి దాని కూడా బయలుదేరాము. ఈరోజు ఫిషర్మెన్ రెగ్యులర్ గా తిరిగేవాళ్ళు లేదు. తోటి 2 వాటర్ బోట్లతోటి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని బోట్లోకి ఎక్కించుకొని ఒడ్డుకి తీసుకురావడం జరిగింది. టోటల్ గా 32 ఉన్నారు. అందరూ సేఫ్ గానే ఉన్నారు. ఒక 1 అవర్ వరకు వాళ్ళు అందులో వెయిట్ చేశారు. సార్ పడవలో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎవరైనా మీకు ఫోన్ చేశారని చెబుతున్నారు. మీకు చేశారండి డైరెక్ట్? నాకు చేశాడు ఫోన్ చేసి. మీరు వెంటనే స్పందించి మనం ఇక్కడ లోకల్ ఫిషర్మెన్ వాళ్ళ సపోర్ట్ 2 వాటర్ బోట్లు మన స్టాఫ్ నుంచి పంపించారు. ఇసుక మేట ఎక్కువ ఉంది, వాటర్ లెవెల్ తగ్గింది, ఇసుక మేట ఎక్కువ ఉండడం వల్ల ఇసుక తగిలి ఆగింది అన్నారు. అది ఇంకా పూర్తి స్థాయిలో వెరిఫై చేయాలి. ఇంకో లాంచీ కూడా ఆగిందని చెప్పి అన్నారు. వాళ్ళని తీసుకుని లాంచ్ వెళ్ళింది. అది కూడా ఈ ఇసుక మేట ఎక్కడం వల్ల అది ఆగిపోయింది. అందుకని మనం వేరే సపరేట్ మోటార్ బోట్ ని పంపించాం. ప్రజలందరి ప్రేమాభిమానాలే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విజయాన్ని అందిస్తాయని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగబాబు అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతి జన సైనికులు చాలా నిబద్ధతగా కష్టపడి నిజాయితీగా పనిచేశారన్నారు. అందరి అభిమానం, ప్రేమ పవన్ కళ్యాణ్ ని గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. గొల్లప్రోలు పట్టణంలో సత్యకృష్ణ ఫంక్షన్ హాల్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కృతజ్ఞత సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జన సైనికులు వేసుకున్న ఎర్ర తువ్వాలను చూసి వైసీపీ వాళ్ళు ఎందుకంత హడావిడి చేశారో అర్థం కాలేదన్నారు. ఎలక్షన్ జరుగుతున్న సమయంలో తనకు ఫోన్లో మీ పార్టీ కార్యకర్తలు కండువాలు వేసుకుంటున్నారని చెప్పడంతో కండువాలు తొలగించానని, ఎన్నికల నిబంధనలు పాటించాలని జన సైనికులకు తెలిపారన్నారు. తీరా చూస్తే వారు ధరించింది పార్టీ కండువాలు కాదని ఎర్ర తువ్వాలని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రతి జన సైనికులు చాలా నిబద్ధతగా కష్టపడి నిజాయితీగా పనిచేశారన్నారు. మీ అందరి అభిమానం, ప్రేమ పవన్ కళ్యాణ్ ని గెలిపిస్తాయన్నారు. జన సైనికులు, వీర మహిళలు, నాయకులు, ప్రత్యర్థి పార్టీ వారిపై ఎటువంటి దుషణలకు ఒదిగవద్దన్నారు. ఈ సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు హరిప్రసాద్, నాయకులు మర్రెడ్డి శ్రీనివాసరావు, పంచకర్ల సందీప్, అజరు, అభిమానులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎందుకంటే ఇంత కష్టపడి పనిచేసిన మీ అందరికీ చిన్న థ్యాంక్స్ లేకపోతే కృతజ్ఞతలు చెప్పుకొని వెళ్తే నాకు నేనే తప్పు చేసిన అవుతాను చెప్పి ఎలక్షన్ అయిపోయినా ఇంకా ఉన్నాను.
సో ముందు ఇక్కడ నలుగురు గురించి నేను చెప్పాలి. స్వామి గారి గురించి ఇప్పుడే చెప్పాను. చాలా అవుట్ ఆఫ్ ది వేలు పనిచేశాను ఆయన. ఆ పక్కన సందీప్ భీమిలి నియోజకవర్గానికి ఇవ్వాల్సింది. ఒకే ఒక మాట అన్నాడు, మాకు రాకపోయినా పర్వాలేదు, మేము ఎప్పుడు కళ్యాణ్ బాబు గారికి వైపే ఉంటాం, హ్యాపీగా ఉంటుంది నిలబడ్డాడు. ఉంది అక్కడ ఉండటం కానీ ఇవాళ ఇక్కడికి వచ్చి పగలు రాత్రి ఎంత కష్టపడి పనిచేశారో నా గర్వంలో నేను ఎంతో, అంటే వీళ్ళందరూ ఎలా పనిచేశారంటే ఇంకా మనసా వాచా కారణ అంత గొప్పగా పనిచేశారు సందీప్. కాకపోతే అతను చెప్పుకోడు కానీ జనంలో మేము చెప్తా ఉన్నాం. అతను మీరు అందరూ మనస్ఫూర్తిగా అతను అభినందించారు. ఎందుకంటే చదువుకున్న వ్యక్తి చాలా ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డిని మనకు ఎటువంటి లేనప్పుడు రోడ్ల మీదకి వచ్చి గొడవ పెట్టి ఫైట్ చేసి కేసులు కూడా పెట్టించాడు కాకినాడ. అదే అతను అంత చేసి కూడా మేము ఇవ్వలేకపోయాం భీమిని. అది నాకు అనవసరం సార్, నేను పవన్ కళ్యాణ్ గారు చాలా చేసి ఒక కార్యకర్తలాగే పనిచేశాను. గుంటూరు నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే పలు రైళ్లను ఈ నెల 15 నుంచి 26 వరకు రద్దు చేస్తున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. విజయవాడ రైల్వే డివిజన్ లో ట్రాక్ మరమ్మతులు చేపట్టనందున నర్సాపురం, నిడదవోలు, నర్సాపురం, విజయవాడ, నర్సాపురం, రాజమహేంద్రవరం పట్టణాల మధ్య నడిచే రైళ్లు రద్దు చేసిన జాబితాలో ఉన్నాయని తెలిపారు. రాంవరపాడు నర్సాపురం రైలు భీమవరం జంక్షన్ వరకే నడవనుందని వెల్లడించారు. జూన్ 4వ తేదీన అభ్యర్థుల జాతకాలు తెలిసిపోతాయి. మధ్యాహ్నానికి స్పష్టమైన తీర్పు వస్తుంది. మామూలుగా జరిగే పందాలతో పాటు ఆన్లైన్ బెట్టింగ్లు నడుస్తున్నాయి. ఏ పార్టీకి ఎన్ని సీట్లు, ఎంపీ సీట్లను ఏ పార్టీ ఎన్ని గెలుస్తుంది, ఒక్కో పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి, కూటమికి ఎన్ని సీట్లు వస్తాయన్న అంశాలపై ఆన్లైన్ లో బెట్టింగ్లు జరుగుతున్నాయి. ఎప్పటికప్పుడు అప్డేట్లను చేరవేయడానికి ప్రత్యేకంగా వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేశారు. మామూలుగా జరుగుతున్న బెట్టింగ్లు లక్షల నుంచి కోట్ల వరకు ఉండగా యాప్ల్లో మాత్రం పైసల్లో చూపిస్తున్నారు. పోలీసులు చిక్కిన తమ బెట్టింగ్లు పైసల్లో ఉన్నాయని చెప్పుకోవడానికి వీలుగా ఈ విధంగా చేస్తున్నారని తెలుస్తుంది. జరిగే బెట్టింగ్ మాత్రం లక్షల్లో ఉంటుంది. ఈ బెట్టింగ్లు ఎవరిని కుబేరులను చేస్తాయో, ఎవరిని బిచ్చాధికారం చేస్తాయో వచ్చే నెల 4వ తేదీన తేలిపోతుంది. వేసవి తాపంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న దేశ ప్రజలకు భారత వాతావరణ విభాగం చల్లటి కబురు చెప్పింది. మే నాటికి నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయని అంచనా వేసింది. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు 4 రోజులు అటు ఇటుగా మే 31న కేరళను తాకనున్నాయని, ఆ తర్వాత దేశవ్యాప్తంగా విస్తరించనున్నాయని ఐఎండీ లెక్కగట్టింది. ఈ మేరకు బుధవారం అంచనాలను వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు మే 1న కేరళను తాకటం ముందస్తు కాదని సాధారణ తేదీకి సమీపంగా ఉందని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వెల్లడించారు. కాగా వ్యవసాయాధారిత భారత ఆర్థిక వ్యవస్థకు నైరుతి రుతుపవనాలు చాలా ముఖ్యమైనవి. నైరుతి రుతుపవనాల ప్రభావంతో దేశవ్యాప్తంగా 4 నెలల పాటు వర్షాలు కురుస్తాయి. కాగా ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదవుతుందని గత నెలలో ఐఎండీ అంచనా వేసిన విషయం తెలిసింది. ఇంద్రకీలాద్రిపై ధర్మపదం కార్యక్రమంలో భాగంగా విజయవాడకు చెందిన కంకటాల జ్ఞానేశ్వరి శిష్య బృందం బుధవారం ఆలపించిన లలిత గీతాలు భక్తులను ఆకట్టుకున్నాయి. జగన్మాత దుర్గమ్మ విశిష్టతపై వారు పాటలు ఆలపించారు. కళాకారుల సూర్య తబల, నాగురువలి, వయోలిన్ వాయిద్య సహకారం అందించారు. దేవస్థానం సిబ్బంది వారికి ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విజయవాడ బెన్ సర్కిల్లోని ఐపాక్ కార్యాలయానికి వెళ్లనున్న సీఎం జగన్. సంస్థ ప్రతినిధులతో దాదాపు అరగంట ముచ్చటించనున్న సీఎం. ఎన్నికల అనంతరం తొలిసారి బయటకు వస్తున్న వైసీపీ అధినేత. ఏపీలో పోలింగ్ తర్వాత టీడీపీ నాయకులు, కార్యకర్తలపై జరుగుతున్న దాడులపై టీడీపీ నేతల ఖండన. రౌడీలు, గూండాలను జగన్ పెంచి పోషిస్తున్నారని ఆగ్రహం. రాజకీయ కక్షతో ఏపీ ఎన్నికల సమయంలో టీడీపీ హింసాకాండం ప్రదర్శిస్తుందన్న ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆరోపణ. టీడీపీ హింసాకాండ అల్లర్లు సృష్టించిన ఈసీ ఉదాసీనంగా వ్యవహరించిందని విమర్శ. అల్లర్లు జరుగుతున్నా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపణ. ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద ఇసుక దిబ్బలు తగిలి నీటిలో నిలిచిపోయిన లాంచీ. 25 మంది ప్రయాణికులతో ఉన్న లాంచీ. మత్స్యకారుల ద్వారా ప్రయాణికులను సురక్షితంగా తీసుకొచ్చిన పోలీసులు. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.